గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల 3-4 ఉంటున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి ఒక రేషనలైజేషన్ చేయాలి, వారి సేవల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సదస్సుతో ఒక 5-6 సార్లు రివ్యూలు చేయడం జరిగింది. అంతిమంగా వీటిని ఏబీసీ కేటగిరీగా చేసి 2500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను, 2500 నుంచి 3500 వరకు ఒక గ్రూపు, 3500 పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొద్ది ఉదాహరణకి మన వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంటిగ్రేటర్, అదేవిధంగా మహిళా పోలీసు అనేటువంటి వాళ్ళని, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఎంప్లాయీస్ సెక్రటరీస్ గాను, కొంతమంది ఏదైతే ఇంజనీరింగు, అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ సేవల కోసం యాస్పిరేషనల్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో నెంబర్ 1 కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. మొదట్లో ఒక 17 యూనియన్స్ మన దగ్గర అవకాశం పిలవడం జరిగింది. లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా 30-35 మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. శాఖాపరంగా వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయమని, రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. ఆ రోజు మేము ఒక డిపార్ట్మెంట్లో చేరామండి, ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్పన్నారు. వీటన్నిటి పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని, రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వాటి కోసం త్వరగానే వీలైన తొందరలో